హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే 12 మందికి భట్నగర్ అవార్డులు అని చెప్పేసి అవార్డ్స్ అనే టాపిక్లో ఇవి మనం కవర్ చేస్తామండి. శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డ్స్ అని చెప్పేసి ఫుల్ ఫామ్ అంటాము. సో ఏ అవార్డ్స్ అండి? శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డ్స్ 2022 సంవత్సరానికి సంబంధించి 12 మందికి ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఈ రోజే అనౌన్స్మెంట్ రావడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందే శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డ్స్ అనేవి ఏ రంగంలో ఇస్తారు సార్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇస్తారండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో విశేష సేవ చేసినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో అలాంటి వారికి ఇస్తూ ఉంటారు. మామూలుగా అయితే 2022 సంవత్సరానికి సంబంధించి ఎప్పుడో ఇవ్వాల్సిందండి, బట్ కొంత డిలే అయింది. డిలే అవ్వడానికి కారణం ఏంటి సార్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలాంటి అవార్డ్స్కి సంబంధించి బ్యాన్ చేయాలని చెప్పేసి అనుకుందండి. అంటే వీటిల్లో కూడా కొంత పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి సో ఇలాంటి అవార్డ్స్ని తాత్కాలికంగా నిలుపుదల చేయాలి అని చెప్పేసి ఇటీవల కాలంలో న్యూస్ రావడం జరిగింది. సో అందువల్ల కొంత డిలే అయిందండి. దీనికి సంబంధించి 2021 సంవత్సరానికి అనౌన్స్మెంట్ జరిగింది, ఆ అవార్డ్స్ కూడా ఇచ్చారు. ఇది 2022 సంవత్సరానికి ఇవ్వడం జరిగింది, గుర్తుంచుకోండి. 2023 కాదండి, 2022 సంవత్సరానికి సంబంధించి శాంతి స్వరూప్ భట్నగర్ అనే అవార్డ్స్ని మనకి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో మనకి ఈ మంత్ 26వ తారీఖున ఈ అవార్డులని ఇవ్వబోతా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మనం బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే అసలు ఈ అవార్డు అనేవి ఎప్పటి నుంచి ఎస్టాబ్లిష్ చేశారు, దీన్ని ఎవరు ప్రజెంట్ చేస్తారు, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దామండి. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ లో చూద్దాం. సో ఈ యొక్క అవార్డు నుండి 1958 నుంచి ప్రదానం చేస్తా ఉన్నారు. సో ఎప్పటి నుంచి అండి? 1958 నుంచి ఈ అవార్డుని ప్రదానం చేస్తా ఉన్నారు. సో ఈ యొక్క అవార్డు ప్రజెంట్ చేసేది ఎవరు సార్ అని ఎగ్జామ్ లో అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందండి. సో ఈ యొక్క అవార్డునండి, సో ఈ యొక్క అవార్డుని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని చెప్పేసి CSIR అని చెప్పేసి అంటామండి. సో ఇది మీరు బాగా గుర్తుంచుకోండి. దీని బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను, దీని బ్యాక్గ్రౌండ్ అర్థమైతేనే అసలు ఇదేంటన్నది అర్థమవుతుందండి. జస్ట్ ఈ సంవత్సరం 12 మందికి ఇచ్చారని తెలుసుకోవడం కాదండి, దాని బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి. ఏంటి సార్ అనేది ఇక్కడ మీరు చెప్తున్నాను. సో ఈ యొక్క శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డ్స్ ని సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో విశేష సేవ చేసిన వ్యక్తులకు ఇస్తారు. పాయింట్ నెంబర్ 1. సో నెక్స్ట్ ఈ అవార్డుని 1958 నుంచి బహుకరిస్తూ ఉన్నారు. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, ఈ అవార్డు ప్రజెంట్ చేసేది ఎవరు సార్ అంటే బహుకరించేది ఎవరు సార్ అంటే సో మనకి CSIR అని చెప్పేసి అంటామండి, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని చెప్పేసి వీళ్ళు బహుకరిస్తూ ఉంటారు. సో మీకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనగానే ఒక పాయింట్, ఒక మహిళ గుర్తు రావాలి కదా. మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ గా అపాయింట్ అయినటువంటి కలై సెల్వి గుర్తు రావాలి కదా, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో వెరీ రీసెంట్ గా అంటే లాస్ట్ ఇయర్ ఏమో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్ అని చెప్పేసి మనం డిస్కస్ చేశాం. సో ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేది 1942 సెప్టెంబర్ 26న ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని ఫౌండర్ ఎవరు సార్ అంటే శాంతి స్వరూప్ భట్నగర్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారండి. శాంతి స్వరూప్ భట్నగర్ అని చెప్పేసి సో ఒక ఆయన ఉన్నారు. అదే విధంగా ఒకరు మొదలయ్యారు అని చెప్పేసి ఇంకొక ఆయన ఉన్నారు. ఇద్దరు ఉన్నారండి. వాళ్ళల్లో శాంతి స్వరూప్ భట్నగర్ అనే వ్యక్తి మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ గా పనిచేశారండి. మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ గా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కి పనిచేస్తున్నారు. సో ఆయన పేరు మీదుగానే ఈ అవార్డును ప్రదానం చేస్తా ఉన్నారు. సో అంటే ఈ అవార్డు తెలుసుకునే ముందు మనం ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ గురించి తెలుసుకోవాలి. సో దాన్ని 1942 సెప్టెంబర్ 16 ప్రారంభించారు. దాని యొక్క ఫౌండరే మనకి శాంతి స్వరూప్ భట్నగర్ అండి. సో ఆయన మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ కూడా చేస్తున్నారు దానికి. సో అతని పేరు మీద కనుక మనకి ఈ అవార్డు బహుకరిస్తూ ఉన్నారు. అదే విధంగా ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కి చైర్మన్ గా ఎవరుంటారు సార్ అంటే చైర్మన్ గా ప్రధానమంత్రి ఉంటారు, గుర్తుంచుకోండి. PM ఉంటారండి చైర్మన్ గా. సో దీనికి సంబంధించినటువంటి స్టాటిక్ బ్యాక్గ్రౌండ్ అండి. ఇప్పుడు మనం ఈ అవార్డ్స్ గురించి చూద్దాం. సో ఈ అవార్డ్స్ ని మన భారతదేశంలో ఎవరైతే యంగ్ సైంటిస్ట్ అండి అంటే వాళ్ళ ఏజ్ అనేది 45 ఇయర్స్ లోపే ఉండాలండి. ఎవరైతే 45 సంవత్సరాలు ఏజ్ లోపు ఉంటారో అలాంటి శాస్త్రవేత్తలు మాత్రమే అంటే మన భారతదేశంలో యంగ్ సైంటిస్ట్ ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ అవార్డును బహుకరిస్తూ ఉన్నారు. దీనికి క్యాష్ ప్రైజ్ ఎంత సార్ అంటే దీని యొక్క క్యాష్ ప్రైజ్ 5 లక్షలు అండి. దీని క్యాష్ ప్రైజ్ 5 లక్షలుగా ఉంది. సో అందువల్లే 45 లోపు శాస్త్రవేత్తలకు అందజేసే ఈ అవార్డు కింద 5 లక్షలు అనేది సో మనకి క్యాష్ ప్రైజ్ గా ఉంది. దానితో పాటుగా ఒక ప్రశంసా పత్రాన్ని కూడా అందజేస్తారు. సో 2022కు సంబంధించి 12 మందికి ఇస్తారు. అయితే దీనికి సంబంధించి సో ఎవరైతే ఈ అవార్డు పొందినటువంటి గ్రహీతలు ఉన్నారో వాళ్ళకి 65 సంవత్సరాలు వచ్చేంత వరకు 15,000 రూపాయలు స్టైఫండ్ కింద బహుకరిస్తారు, గుర్తుంచుకోండి.
చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇప్పుడు వీళ్ళు 12 మంది ఉన్నారా, వీళ్ళకి ఎవరైనా సరే వీళ్ళు 45 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు మాత్రమే, అంటే వీళ్ళకి 65 సంవత్సరాలు వచ్చే లోపు, అంటే ఎన్ని సంవత్సరాల మధ్యలో 15 సంవత్సరాలు, అంటే ఆ 15 సంవత్సరాల గ్యాప్ లో సో ఈ 5 లక్షలతో పాటుగా ఇది వన్ టైం పేమెంట్ అండి 5 లక్షలు, వీటితో పాటుగా సో మనకి వాళ్ళకి ప్రతి నెల అండి స్టైఫండ్ కింద 15,000 రూపాయలు ఇస్తారు, గుర్తుంచుకోండి. అట్లా వాళ్ళకి 65 సంవత్సరాలు వచ్చే లోపు ఇస్తూనే ఉంటారు అనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో మరి వాటితో పాటుగా 2022 సంవత్సరానికి మొత్తం 12 మెంబర్స్ కి ఇచ్చామన్నాం. మరి ఆ 12 మెంబర్స్ ఎవరు సార్? అందరి పేర్లు గుర్తుంచుకోవాలా, కొందరి పేర్లే గుర్తుంచుకోవాలంటే అందరి పేర్లు గుర్తుంచుకోవాల్సిందే, గుర్తుంచుకోండి. సో క్రింది వాటిలో 2022 సంవత్సరానికి సంబంధించి శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు పొందని వ్యక్తి ఎవరు అని చెప్పేసి ఎగ్జామ్ లో అడగొచ్చు. సో అందువల్ల తెలుసుకోవాల్సిందే. అయితే ఈ అవార్డు మొత్తం 7 డిసిప్లైన్స్ లో ఇస్తారండి, అంటే మొత్తం 7 రంగాలలో సైన్స్ లోనే దాంట్లో కేటగిరీస్ ఉంటాయండి. సో మొత్తం 7 డిసిప్లైన్స్ లో ఇస్తూ ఉంటారు. ఆ డిసిప్లైన్స్ ఏంటో ఒకసారి చూద్దాము. సో ఆ డిసిప్లైన్ లో ఈ సంవత్సరం ఎవరు అవార్డ్స్ తీసుకున్నారో చూద్దాము. సో ఇక్కడ మొత్తం మనకు 7 డిసిప్లైన్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసరికి బయోలాజికల్ సైన్స్ అని చెప్పేసి, ఒకటి వచ్చేసరికి కెమికల్ సైన్స్ అని, ఇంకోటి వచ్చేసరికి ఎర్త్ అండ్ అట్మాస్ఫియరిక్ సైన్స్ అని, సో ఫోర్త్ వచ్చేసరికి ఇంజనీరింగ్ సైన్స్ అని, సో 5th వన్ వచ్చేసరికి మ్యాథమెటికల్ సైన్స్ అని చెప్పేసి, 6th వన్ వచ్చేసరికి మెడికల్ సైన్స్ అని, లాస్ట్ 7th వన్ వచ్చేసరికి ఫిజికల్ సైన్స్ అని చెప్పేసి మొత్తం 7 డిసిప్లైన్స్ లో ఇస్తూ ఉంటారు. సో 2022 సంవత్సరానికి సంబంధించి సో ఏదైతే మనకి బయోలాజికల్ సైన్స్ లోనండి సో మనకి ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఇద్దరు తీసుకున్నారండి 2022కి సంబంధించి. సో మనకి అశ్విని కుమార్ అని చెప్పేసి ఒక వ్యక్తి, అదే విధంగా మద్దిక సుబ్బారెడ్డి అని చెప్పేసి ఉంది. సో ఇతను హైదరాబాద్ కు సంబంధించిన వ్యక్తి అండి. సో ఇతను తీసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరికి బయోలాజికల్ సైన్స్ లో ఈ 2022 సంవత్సరానికి ఇవ్వడం జరిగింది. అదే విధంగా కెమికల్ సైన్స్ కి సంబంధించి మనకి అక్కతు బిజ్జు అని చెప్పేసి, అదే విధంగా దేబాబ్రత్ మైతి అని చెప్పేసి ఇతనికి ఇవ్వడం జరిగింది, వీళ్ళిద్దరికి ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ ఎర్త్ అండ్ అట్మాస్ఫియర్ సైన్స్ అని చెప్పేసి ఉంటుందండి, దీనికి సంబంధించి విమల్ మిశ్రాకి ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇంజనీరింగ్ సైన్స్ కేటగిరీలో చూసినట్లయితే దీప్తి రంజన్ కి ఇవ్వడం జరిగింది, దీప్తి రంజన్ సాహో అని చెప్పేసి అతనికి ఇవ్వడం జరిగింది. అదే విధంగా రజనీష్ కుమార్ అని చెప్పేసి అతనికి ఇవ్వడం జరిగిందండి. సో అదే విధంగా మ్యాథమెటికల్ సైన్స్ లో మనం చూసినట్లయితే మనకి అపూర్వ ఖారే అని చెప్పేసి, నీరజ్ కైల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మెడికల్ కి సంబంధించి మనకి ఏదైతే గంగూలీ గారికి ఇవ్వడం జరిగిందండి, గంగూలీ గారికి ఫిజికల్ సైన్స్. సో మనకి ఫిజికల్ సైన్స్ కేటగిరీలో మనకి సో మనకి అనింద్యాయ్ దాస్ అని చెప్పేసి, అదే విధంగా బసుదేవ్ దేశ్ గుప్తా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ 12 మంది పేర్లు గుర్తుంచుకోవాల్సిందే. అయితే దీనికి సంబంధించి కష్టమేం కాదండి. సో చిన్న చిన్న ట్రిక్స్ పెట్టుకోండి. సో జనరల్ ఇక్కడ మనం చూస్తే బయోలాజికల్ సైన్స్ కానివ్వండి, కెమికల్ సైన్స్ కానివ్వండి, అదే విధంగా ఇద్దరికి ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మనకి ఎర్త్ అండ్ అట్మాస్ఫియర్ సైన్స్ వచ్చేసరికి ఒకరికి ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇంజనీరింగ్ కి ఇద్దరు ఇచ్చారు, మ్యాథమెటికల్ సైన్స్ కి ఇద్దరు ఇచ్చారు. సో మిగతా వాళ్ళు చూసినట్లయితే మెడికల్ లో ఒకరికి, అంటే ఇక్కడ మెడికల్ కానివ్వండి, సో ఇక్కడ వచ్చేసరికి అట్మాస్ఫియర్ కానివ్వండి, వీళ్ళిద్దరికి ఒక్కొక్కరికే ఇచ్చారండి. మిగతా వాటికి 2 ఇచ్చారు. సో అయితే మీరు 1కి 2 సార్లు చిన్న చిన్న ట్రిక్స్ పెట్టుకోండి. ఇక్కడ మనకి చూడండి కుమార్ అని చెప్పేసి, సుబ్బారెడ్డి అలా గుర్తుంచుకోండి. లాస్ట్ లో బిజ్జు అని చెప్పేసి, మైతి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అదే విధంగా ఇక్కడ మిశ్రా అని చెప్పేసి, సో మిశ్రా అని చెప్పేసి అలా చిన్న చిన్న కీవర్డ్స్ గుర్తుంచుకోండి. 1కి 3 సార్లు చదవండి, గుర్తుంటుందండి. సో మైండ్ లో ఆ ఇమేజ్ పెట్టుకోవాలండి. మీరు సొంతగా నోట్స్ రాసుకుంటారు కదా, ఆ ఇమేజ్ అంతా మీ మైండ్ లో ఉంటే కింద ఆప్షన్ బేస్ చేసుకుని ఎలిమినేషన్ కూడా చేయొచ్చండి. సో అందరి పేర్లు గుర్తుంచుకోవాల్సిందే, గుర్తుంచుకోండి. సో ఏ విభాగంలో కూడా ఇచ్చారు కూడా గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో దీనికి సంబంధించి ఓవరాల్ గా మీకు డేటా ఇవ్వడం జరిగిందండి. సో ఖచ్చితంగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకి సంబంధించి కానివ్వండి, అంటే 2020కి సంబంధించి ఆశా పరీక్ష ఇవ్వడం జరిగిందండి. సో అది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాలి ఇటీవల కాలంలో. దాంతో పాటుగా రీసెంట్ గా మనకి రామన్ మెగసెసే అవార్డ్స్ వచ్చినాయండి. ఖచ్చితంగా రామన్ మెగసెసే కానివ్వండి, ఈ యొక్క శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు కానివ్వండి, ఈ 2 వచ్చిన రేపు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆశ్చర్యపడవలసిన పని లేదు, గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉండండి. సో అందువల్ల దీని బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోండి. సో మనకి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కి చైర్మన్ గా ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి ఉంటారు, గుర్తుంచుకోండి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్స్. దీస్ అవార్డ్స్ ప్రెజెంటెడ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక రంగంలో విశేష సేవ చేసినటువంటి ఎవరైతే యువ శాస్త్రవేత్తలు ఉంటారో 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తారు అనే పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో భారత్కు కీలక భాగస్వామి సౌదీ అరేబియా అని చెప్పేసి భారత్కు సంబంధించి ఎంఓయూ చేసుకోవడం జరిగిందండి. భారతదేశము సౌదీ అరేబియా కంట్రీ అనేది ఎంఓయూ చేసుకోవడం జరిగింది. సో ఏదైతే G20 సమావేశం అనంతరము సో మనకి ఈ యొక్క సమావేశం అనేది జరగడం జరిగింది.
సో ఏదైతే మనకి భారతదేశము అండ్ యుఏ ఏదైతే మనకి సౌదీ అరేబియా అండి, సో భారతదేశము ఏదైతే మనకి సౌదీ అరేబియా వాళ్ళు 8 ఒప్పందాలపై సంతకాలు చేశారు. సో మనకి సౌదీ అరేబియా రాజు అబ్దుల్ అజీజ్ తో ప్రధాని మోదీ గారు భేటీ అయ్యారు. ఇతనేనండి సో మనకి అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తి. సో అదే విధంగా మనకి ఆ దేశ ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌదీతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరిపారనే పాయింట్ గుర్తుంచుకోండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదే విధంగా మన భారతదేశము ఆ 2 దేశాల మధ్య కూడా ద్వైపాక్షిక సంబంధాలు ఇటీవల కాలంలో బాగా బలోపేతం అవుతున్నాయండి. సో మన భారతదేశానికి ఏదైతే ఈ యొక్క సౌదీ అరేబియా 4వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది, గుర్తుంచుకోండి. అతిపెద్ద 4వ భాగస్వామిగా ఉందండి, వాణిజ్య భాగస్వామిగా మనకి సౌదీ అరేబియా వారు ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే మరి ఈ యొక్క 8 ఒప్పందాలలో భాగంగా అంటే రక్షణ కానివ్వండి ఇలాంటి రంగాలలో కుదిర్చారండి. సో మరి వీటితో పాటుగా ఈ చర్చల్లో అసలు ఏం మాట్లాడుకున్నారు సార్ అంటే, సో మనకి భారత్ సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామి మండలి అని చెప్పేసి ఒక కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది, ఒక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏంటి సార్ ఈ యొక్క భారత్ సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామి మండలి అంటే 2019 అక్టోబర్లో నరేంద్ర మోదీ గారు సౌదీ అరేబియా వెళ్ళినప్పుడు ఈ 2 దేశాల మధ్య ఉన్నటువంటి ఏవైతే చిక్కుముడులు కానివ్వండి, ఏవైతే వివాదాస్పదంగా ఉన్నటువంటి అంశాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా సో మనకి వ్యూహాత్మకంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలి అనే ఉద్దేశంతో భారత్ సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామి మండలిని ఒకదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్పట్లో 2019లో. దాని యొక్క మొట్టమొదటి సమావేశం అనేది నిన్న ఢిల్లీలో జరగడం జరిగింది. సో దీంట్లో భాగంగానే వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు సార్ అంటే, మహారాష్ట్రలో $5,000 కోట్ల అండి, అంటే అప్రాక్సిమేట్ గా 4.1 లక్షల కోట్లతో నిర్మిస్తున్నటువంటి వెస్ట్ కోస్ట్ రిఫైనరీ పెట్రోల్ రసాయనాల సముదాయ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలి అని చెప్పేసి 2 దేశాలు మాట్లాడుకోవడం జరిగింది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ని భారత్ అండ్ సౌదీ అరేబియా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి కాబట్టి దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది. అదే విధంగా భారతదేశము అండ్ సౌదీ అరేబియా ప్రజెంట్ $52.75 బిలియన్ వర్తకంగా చేస్తూ ఉన్నారండి 2 దేశాల మధ్య. సో ఏదైతే బిజినెస్ అనేది $52.75 బిలియన్ గా ఉంది. సో అందువల్ల మనకి సౌదీ అరేబియా అనేది 4వ అతిపెద్ద భాగస్వామిగా ఉందండి బిజినెస్ లో. సో ఇది గుర్తుంచుకోండి, 4వ అతిపెద్ద భాగస్వామి మనకి సౌదీ అరేబియాగా ఉంది ప్రజెంట్ దీని యొక్క బిజినెస్. దాంతో పాటు ఈ యొక్క సమావేశం మొట్టమొదటిది సో మనకి ఢిల్లీలో జరిగింది. ఈ యొక్క కౌన్సిల్ మండలిని ఎప్పుడు సార్ మనకి ఏర్పాటు చేశారు అంటే 2019 అక్టోబర్లో నరేంద్ర మోదీ గారు పర్యటన చేసినప్పుడు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో 8 ఒప్పందాలతో పాటుగా దీన్ని కూడా చర్చల్లోనికి వచ్చిందనే పాయింట్ గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. చైనా బెల్ట్ కు చెక్ అని చెప్పేసి మరోసారి చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ఉందండి. సో దాన్ని 2013వ సంవత్సరంలో చైనా వాళ్ళు తెర మీదకి తీసుకురావడం జరిగింది. సో దానికి ప్రత్యామ్నాయంగా సో దానికి అపోనెంట్ గా సో నిన్న మనకి ఏదైతే G20 సమావేశంలో కూడా భారత్ పశ్చిమాసియా తూర్పు ఐరోపాల అనుసంధానం అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ని చేపట్టడం జరిగిందండి భారత్ అమెరికా వాళ్ళ యొక్క ప్రెసిడెన్సీషిప్ లో. సో ఇది మరోసారి వార్తల్లోకి వచ్చింది. నిన్న కూడా దీని గురించి మనం డిస్కస్ చేసామండి కరెంట్ అఫైర్స్ లో భాగంగా. సో ఏదైతే మనకి యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో భాగంగా సో నిన్న ఇటలీ కూడా ఆ యొక్క ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని చెప్పేసి ఈ యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ని చైనాకి సో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అని చెప్పేసి అది కొంచెం ఆ ప్రాజెక్ట్ ని చేపట్టడం వల్ల భారతదేశం కూడా తన యొక్క ఇబ్బందిని ప్రదర్శించిందని చెప్పేసి అది భారత్ కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం అని చెప్పేసి ఇటీవల కాలంలో న్యూస్ రావడం జరిగిందండి. సో దీంట్లో భాగంగా చాలా దేశాలు కూడా ఆ యొక్క ఏదైతే మనకి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో సో మనకి సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో కొన్ని దేశాలు కూడా ఆ యొక్క సభ్యత్వం నుంచి ఉపసంహరించుకొని రీసెంట్ గా ప్రతిపాదించినటువంటి ఏదైతే మనకి భారత్ పశ్చిమాసియా తూర్పు ఐరోపా అనుసంధానం అనే ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతాము అని చెప్పేసి నిన్న G20 సమావేశాల్లో చాలా దేశాలు అనేవి సో మనకి MOU చేసుకోవడం జరిగిందని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్ డిస్కస్ చేసాం. అయితే దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఏదైతే భారత్ నుంచి ఐరోపాకి నౌకా రైలు ఆర్థిక నాడవా అని చెప్పేసి అంటామండి, అంటే కారిడార్ అని చెప్పేసి, అంటే మన భారతదేశాన్ని ఏదైతే పశ్చిమాసియా కానివ్వండి అదేవిధంగా ఐరోపా ఖండంతో అనుసంధానం చేసేటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇటీవల కాలంలో అండి సో నిన్నటి
కరెంట్ అఫైర్స్ లో మనము అమెరికా, ఇండియా, యుఏఈ, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్ ఈ దేశాలు సంతకాలు చేశాయి. 8 దేశాలు సంతకాలు చేశాయి G20 సమావేశంలో భాగంగా అని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్ లో మనం డిస్కస్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకొంత ఎలాబరేట్ గా మనం మాట్లాడుకున్నట్లయితే సో ఈ యొక్క నడవ ఏదైతే ఉంటుందో ఇక్కడ మీరు పిక్ చూడండి, మీకు పిక్ చూస్తే మంచి క్లారిటీ వస్తుంది. సో భారతదేశం అండి ఇది. ఈ భారతదేశంలో ఏదైతే ఇక్కడ ముంబై ఉంటుందో సో ఈ యొక్క ముంబై నుంచి సో చాలా జాగ్రత్తగా చూడండి మై డియర్ ఆస్పిరెంట్స్. సో మీకు మంచి కంటెంట్ రూపంలో ఇక్కడ అందించడం జరుగుతుందండి. సో G20 గురించి మనం ఏమైతే గత వారం నుంచి G20 గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఒకసారి వీడియోస్ మొత్తం చూడండి, మీకు G20 మీద ఒక క్లారిటీ వస్తుంది. సో దాంట్లో భాగంగానే ఆఫ్రికన్ యూనియన్ కి సభ్యత్వం ఇచ్చామని చెప్పేసి ఆఫ్రికన్ యూనియన్ గురించి నేను డిస్కస్ చేశాం. అదే విధంగా ఈ యొక్క ఏదైతే భారత్ అండ్ ఇండియా, మిడిల్ ఈస్ట్ అండ్ యూరోప్ కారిడార్ అని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేసాం. మరోసారి డిస్కస్ చేస్తున్నాం. ఈ యొక్క మన భారతదేశం మ్యాప్ చాలా జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ మన పిక్ చూస్తున్నట్లయితే ఇక్కడ ఏదైతే భారతదేశం ఉంటుందో ఇక్కడ మనకి ముంబై నుంచి అండి, ఇక్కడ నుంచి మనకి సీ రూట్ ద్వారా యుఏఈకి అనుసంధానం చేస్తారండి, అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి అనుసంధానం చేస్తారు. ఎట్లా సార్ అంటే సీ రూట్ ద్వారా, సముద్ర మార్గం ద్వారా కనెక్ట్ చేస్తారనమాట. సో మరి దీని నుంచి ఏదైతే యుఏఈ నుంచి ఉంటుందో యుఏఈ నుంచి రైలు మార్గం ద్వారా సౌదీ అరేబియాకి కనెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ తర్వాత సౌదీ అరేబియా నుంచి మళ్ళీ మనకి రైలు రూట్ ద్వారా సో మనకి యొక్క ఏదైతే ఇక్కడ ఇజ్రాయెల్ ఉంటుందో ఇజ్రాయెల్ కనెక్ట్ చేస్తారు. సో అక్కడ నుంచి గ్రీస్ కనెక్ట్ చేస్తారంటే ఎట్లా సముద్ర మార్గం ద్వారా అక్కడి నుంచి యూరోప్ మొత్తాన్ని కనెక్ట్ చేస్తాము. అంటే మన భారతదేశంతో సో ఏదైతే ఇక్కడ మనకి భారతదేశంతో మనకి మిడిల్ ఈస్ట్ కానివ్వండి, యూరోప్ కారిడార్, ఈస్ట్ కారిడార్ కానివ్వండి, అంటే మనకి ఇక్కడ తూర్పు ఐరోపా దేశాలను అనుసంధానం చేయడంలో భాగంగా ఈ కారిడార్ కి సంబంధించినటువంటి పెట్టుబడులు కావాలి. కాబట్టి సో భారతదేశంతో ఇలా అనుసంధానం ఉండాలి. అంటే మనతో అవసరాలు బాగా ఉన్నాయండి సో యూరోప్ ఖండం వాళ్ళకి. సో ఎందుకంటే చైనాని కట్టడి చేయాలి అంటే ఖచ్చితంగా మన భారతదేశంతోనే వాళ్ళకి సంబంధాలు ఉండాలని చెప్పేసి గుర్తించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ కారిడార్ అని చెప్పేసి అంటామండి. సో మిడిల్ ఈస్ట్ యూరోప్ కారిడార్ సో ఇలా అండి, అంటే మనకి రైలు ఏదైతే మనకి సీ రూట్ ద్వారా రైలు మార్గాల ద్వారా అక్కడ ఉన్నటువంటి దేశాలతో మన భారతదేశాన్ని కనెక్ట్ చేయాలి. దాంట్లో భాగంగానే మధ్యలో పరిశ్రమలు పెట్టడం కానివ్వండి, సో కొన్ని ఇండస్ట్రీస్ కారిడార్స్ రావడం కానివ్వండి చేస్తూ ఉంటారు. దానివల్ల ప్రపంచం అంతా అభివృద్ధి చెందుద్ది అని చెప్పేసి సో నిన్న భారతదేశం అధ్యక్షతన G20 సమావేశంలో మాట్లాడటం జరిగింది. సో అందువల్ల ఈ మ్యాప్ కూడా మీరు బాగా ఒక పిక్ తీసుకొని పెట్టుకోండి. సో ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఉపయోగపడుతుంది. సో స్క్రీన్ షాట్ తీసుకొని సో దానికి సంబంధించి మీరు ఏదైతే యొక్క చైనా బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ చదివేటప్పుడు దీన్ని కూడా దగ్గర పెట్టుకొని కొంచెం గమనిస్తూ ఉండండి. సో ఎట్లా కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి. అదేవిధంగా ఇక్కడ చైనా ఉంటుంది కాబట్టి సో ఈ చైనా వాళ్ళు కూడా ఇటువంటి ఈ దేశాలతో ఇట్లా వన్ బెల్ట్ వన్ ఇనిషియేటివ్ అని చెప్పేసి ఇటు ఏదైతే మనకి ఇట్లా రైలు మార్గాల ద్వారా ఎలా కనెక్ట్ చేయాలని ప్రపంచం మొత్తం, ఇటు వచ్చేసరికి సీ రూట్ ద్వారా కనెక్ట్ చేయాలని చెప్పేసి సో ఈ దేశాలతో సంబంధం పెట్టుకోవాలని చైనా భావిస్తా ఉంది. సో అందువల్ల ఇట్లా మనకి ఇట్లా వచ్చి ఇట్లా గానీ ఉండి ఇట్లా చైనాతో ఎక్కడి నుంచైనా సరే ప్రపంచాన్ని అనుసంధానం చేసే విధంగా చైనా వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. సో దానికి ప్రత్యామ్నాయంగానే ఇప్పుడు మనకి ఈ యొక్క ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ కారిడార్ అని చెప్పేసి ఇట్లా భారతదేశంతో చేస్తామని చెప్పేసి నేను G20లో మాట్లాడుకోవడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఏ దేశాలు సంతకాలు చేశాయి అంటే G20 సమావేశంలో భాగంగా మొత్తం 8 దేశాలు సంతకాలు చేశాయండి. ఆ 8 దేశాలు నిన్న మీరు నోట్స్ రాసుకున్నారు, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. త్వరలోనే సముద్రయాన్ అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. మీ అందరికీ తెలిసిందే చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆగస్టు 23, 2023న సో మనకి ఏదైతే ఈ యొక్క చంద్రయాన్ 3లో భాగంగా దక్షిణ ధ్రువం వైపు ల్యాండ్ అయింది. సో ఆ ల్యాండ్ అయిన ప్రాంతాన్ని మనము శివశక్తిగా పేరు పెట్టడం జరిగింది, మీ అందరికీ తెలిసిందే. సో మనకి దీంట్లో భాగంగానే చంద్రయాన్ 3 అదే ఊపుతో మేము చేస్తాము అని చెప్పేసి ఇస్రో వాళ్ళు చెప్పడం జరిగింది. చంద్రయాన్ అనేది చందమామకు సంబంధించిందండి. మరి సముద్రయాన్ ఏంటి సార్ అంటే సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఏవైతే కొన్ని మూలకాలు ఉన్నాయో, కొన్ని మెటల్స్ ఉన్నాయో, కొన్ని ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద ఏదైతే ఉంటుందో వాటిని ఐడెంటిఫై చేయడం కోసం సముద్రయాన్ అనే ప్రాజెక్ట్ ని భారత ప్రభుత్వం చేపట్టింది. సో దాంట్లో భాగంగానే ఆ యొక్క ఏవైతే సముద్రం క్రిందకి అండి సో మనకి 6 కిలోమీటర్ల క్రిందకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సంపదను గుర్తించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈ సముద్రయాన్.
సో దీంట్లో భాగంగానే మత్స్య 6000 అనే ఒక జలంతర్గామినండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మత్స్య 6000 జలంతర్గామి. సో మీరు పిక్ లో చూస్తున్నారండి, ఈ యొక్క జలంతర్గామి ద్వారా సో మనకి జలంతర్గామిలో ముగ్గురు కూర్చొని సో పరిశోధనలు చేపడతారు. ముగ్గురు ఏదైతే మనకి ముగ్గురు దీంట్లో ప్రయాణం చేస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అందువల్ల దీని పేరు గుర్తుంచుకోండి, మత్స్య 6000 జలంతర్గామి. సో ఈ యొక్క మత్స్య 6000 జలంతర్గామిని ఎవరు సార్ తయారు చేశారు అంటే చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వారు దీన్ని అభివృద్ధి చేశారు. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వారు ఈ యొక్క మత్స్య 6000 జలంతర్గామిని తయారు చేయడం జరిగింది. ఈ జలంతర్గామిలో ముగ్గురు కూర్చొని 6 కిలోమీటర్ల సముద్రపు లోతుకు చేరుకోవచ్చు. సో చేరుకొని అక్కడ సాగర వనరులు కానివ్వండి, జీవ వైవిధ్యాన్ని అధ్యయనం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ అనేది 2026 కల్లా సో మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ పట్టాలకు ఎక్కబోతుంది అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. సో అందువల్ల దీన్ని గుర్తుంచుకునే మత్స్య 6000 జలంతర్గామి సో మనకి డెవలప్డ్ బై చెన్నైలో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. సో మొత్తం 6 కిలోమీటర్లు వెళ్తుంది. మొత్తం ఎంతమంది ప్రయాణం చేస్తారు? ముగ్గురు సో మనకి శాస్త్రవేత్తలు దాంట్లో ప్రయాణం చేసి అక్కడ ఉన్నటువంటి విషయాల్ని సో భూమికి చేరవేస్తారు. సో దీని మీద ఏదైతే పర్యావరణ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారండి. సో ఇలాంటి ప్రాజెక్టులు చేపడితే సో ఏదైతే సముద్రాల్లో ఉన్నటువంటి జంతు జాలం అనేది ఇబ్బంది పడుతుంది, సో ఇలాంటివి కొన్ని ఇబ్బందులు అవుతాయని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. రైట్, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో మనకి దివ్యాంగుల కోసం పిఎం దక్ష పోర్టల్ అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. సో ఏదైతే మన భారతదేశంలో ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో భాగంగా సో వాళ్ళకి ఏదైతే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ఒక పోర్టల్ తీసుకురావడం జరిగింది. సో దివ్యాంగులు శిక్షణ పొందేందుకు, తమ వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు, ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు కేంద్రం పిఎం దక్ష అనే పోర్టల్ ప్రారంభించింది. సో ఇలాంటి పోర్టల్ ప్రారంభించినప్పుడు ఏ మినిస్ట్రీ వాళ్ళు దీన్ని ప్రారంభించాలని ఎగ్జామ్ లో అడుగుతారు. సో దీనిని మినిస్ట్రీ ఆఫ్ సో మనకి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ కింద ఇది పనిచేస్తుంది. సో రాబోయే దీపావళి కల్లా సో ఎవరైతే ఈ యొక్క దివ్యాంగులు ఉన్నారో సో వీళ్ళని వికలాంగులు అని చెప్పేసి గతంలో అనేవారండి, ఇప్పుడు దివ్యాంగులు అని చెప్పేసి అంటా ఉన్నాం. సో వీళ్ళకి 25,000 ఉద్యోగాలు కల్పించాలి అని చెప్పేసి సో ఈ యొక్క యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి మనకి కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి మనకి ప్రతిమా భౌమిక్ అనే వ్యక్తి చెప్పడం జరిగిందండి. సో ఈయన కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్, పోర్టల్ దక్ష పోర్టల్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. డాలీ సృష్టికర్త ఇయాన్ విల్మన్ కన్నుమూత. సో మీకు డాలీ అనగానే మీకు గుర్తు రావాలండి, 1996లో క్లోనింగ్ పద్ధతిలో అంటే మనకి కృత్రిమంగా అండి ఆర్టిఫిషియల్ గా ఒక దూడనండి, ఒక గొర్రెను సో మనకి డాలీ అనే ఒక గొర్రెను సో ఇతను సృష్టించడం జరిగిందండి. సో ఇప్పుడప్పుడు మనం చూస్తా ఉన్నామండి పుంగునూరు గేదె అని చెప్పేసి. సో ఇటీవల కాలంలో తిరుపతికి సంబంధించి కూడా ఒక ఆవుని క్లోనింగ్ పద్ధతిలో తయారు చేయడం జరిగిందండి, అంటే ఆర్టిఫిషియల్ గా తయారు చేయడం జరిగింది. అంటే ఏదైనా ఒక గొర్రె యొక్క కణాలను తీసుకొని ఆ కణాల ద్వారా ఆర్టిఫిషియల్ గా మరో గొర్రెను సృష్టించడం, దీన్నే క్లోనింగ్ పద్ధతి అంటామన్నమాట. సో ఈ క్లోనింగ్ నిపుణుడు బ్రిటన్ శాస్త్రవేత్త ఇయాన్ విల్మన్ నిన్న చనిపోవడం జరిగింది. సో ఇతను 1996లో క్లోనింగ్ పద్ధతిలో డాలీ అనే గొర్రెను సృష్టించడంలో ఇయాన్ కీలక పాత్ర పోషించారు. అప్పట్లో ఇలా ఈ డాలీని సృష్టించడం వల్ల భారీ ఎత్తున నిరసనలు చెలరేగినాయండి. సో ఇలా ఒక ఆర్టిఫిషియల్ గా ఒక గొర్రెను సృష్టించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అప్పట్లో భారీ ఎత్తున ఈ యొక్క జంతు ప్రేమికులు నిరసన కూడా తెలపడం జరిగింది. అప్పట్లో ఈ యొక్క ఏదైతే ఉంటుందో ఈ యొక్క పద్ధతి అనేది అప్పట్లో పెను సంచలనానికి దారి తీయడం జరిగింది. సో అప్పట్లో ఈయన పేరు బాగా మారుమ్రోగిందని ఆయన పేరు గుర్తుంచుకొని చనిపోవడం జరిగింది, ఇయాన్ విల్మన్. సో ఏ కంట్రీకి సంబంధించిన శాస్త్రవేత్త? బ్రిటన్. సో అతను 1996లో క్లోనింగ్ పద్ధతిలో డాలీ అనే గొర్రెను సో సృష్టించారు అనే పాయింట్ గుర్తుంచుకోండి. సో దాంతో పాటుగా నిన్న కూడా మనం కరెంట్ అఫైర్ డిస్కస్ చేసామండి, ఇటీవల కాలంలో మరణించిన వ్యక్తుల గురించి. సో అతను వాళ్ళు మరణించారు కాబట్టి అతను ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అని ఎగ్జామ్ లో అడుగుతూ ఉంటారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఇంకొకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాం చూడండి. సో ఎవరైతే ఇక్కడ ఉన్నారు ఇయాన్ విల్మన్ ఎవరైతే ఉన్నారో ఇతన్నే ఎంబ్రియాలజిస్ట్ అని చెప్పేసి అంటారండి. సో ఇలాంటి వ్యక్తుల్ని అంటే ఇట్లా క్లోనింగ్ పద్ధతిలో తయారు ఎవరైతే సృష్టిస్తారో ఇలాంటి శాస్త్రవేత్తలు ఏమని అంటారు సార్ అంటే మనకి ఎంబ్రియాలజిస్ట్ అని చెప్పేసి అంటారండి. సో ఇతను చనిపోవడం జరిగింది, ఇది గుర్తుంచుకోండి. సో నిన్నటి కరెంట్ అఫైర్స్ లో మనము డెన్నిస్ ఆస్టిన్ అని చెప్పేసి పవర్ పాయింట్ సృష్టికర్త అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఇతను అమెరికాకు సంబంధించిన వ్యక్తి నిన్న చనిపోవడం జరిగింది. అదేవిధంగా
జాన్ వార్నోక్ అని చెప్పేసి అడాబ్ అండి, పేస్ మేకర్ అని చెప్పేసి అంటాం, అమెరికాకి సంబంధించిన వ్యక్తి చనిపోవడం జరిగింది. అదేవిధంగా జాన్ గూడెనఫ్ అని చెప్పేసి ఇతను ఏదైతే 2019లో కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి పొందినటువంటి అతి పెద్ద వయస్కుడు అని చెప్పేసి, అదేవిధంగా లిథియం అయాన్ బ్యాటరీ సృష్టికర్తల్లో కూడా ఇతను కీలక పాత్ర పోషించాడని చెప్పేసి మాట్లాడుకున్నాం. సో ఇతను కూడా అమెరికాకి సంబంధించిన వ్యక్తి చనిపోవడం జరిగింది. అదేవిధంగా అజిత్ నైనాస్ అని చెప్పేసి కార్టూనిస్ట్ అండి, సో హైదరాబాద్ కి సంబంధించిన వ్యక్తి మైసూరులో చనిపోయారని చెప్పేసి కరెంట్ అఫైర్ డిస్కస్ చేశాం. అదేవిధంగా సిఆర్ రావు అంటే మనకి కళ్యాణపూడి రాధాకృష్ణారావు అని చెప్పేసి ఇతను ఒక స్టాటిస్టిషియన్ అండి. సో ఇతను రీసెంట్ గా అమెరికాలో చనిపోవడం జరిగిందని, సో ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ ప్రైజ్ అవార్డు రావడం జరిగింది 2023కి సంబంధించి అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అమూల్ కార్టూనిస్ట్ ఎవరైతే ఉన్నారో కున్హా అని చెప్పేసి అతను ఇటీవల కాలంలో చనిపోవడం జరిగిందని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేశాం. దాంతో పాటుగా ఇక్కడ మనకి ఇయాన్ విల్మన్ కూడా యాడ్ అవ్వడం జరిగింది. రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వీటి నుంచి ఖచ్చితంగా ఒకరి గురించి అడగడానికి ఆస్కారం ఉంది. 1-2 సార్లు రివిజన్ చేయండి. రైట్, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. లిబియా వరదల్లో 2,000 మంది మృతి అని చెప్పేసి లిబియా మరోసారి వార్తల్లోకి వచ్చిందండి. సో ఆఫ్రికా దేశం లిబియాలో సంభవించినటువంటి తుఫాను, సో ఈ తుఫాను వల్ల 2,000 మంది మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే ఆస్కారం ఎక్కువగా ఉందని లిబియా ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో మీకు లిబియా అనగానే ట్రిపోలి అనేది దాని యొక్క క్యాపిటల్ గా ఉందండి. సో లిబియా నియంత ఒకడు ఉండేవాడు గడాఫీ అని చెప్పేసి, అప్పట్లో అమెరికా వాళ్ళు చంపేశారండి అతన్ని. సో లిబియా క్యాపిటల్ గుర్తుంచుకోండి ట్రిపోలి అని చెప్పేసి. దాంతో పాటుగా ఇటీవల కాలంలో 2,000 మంది మృతి చెందారండి, ఇదొకటి గుర్తుంచుకోండి. దీంతో పాటు ఇటీవల కాలంలో సో కొన్ని ఏదైతే మనకి భూకంపాలు కానివ్వండి, సో కొన్ని తుఫాన్లు కానివ్వండి రావడం జరిగింది. అవేంటో చూద్దామండి. వెరీ రీసెంట్ గా లిబియాతో పాటుగా మనకి మొరాకో అనే ఒక కంట్రీ ఉందండి. మొరాకో అనే కంట్రీ ఉంటుంది. అది కూడా ఆఫ్రికా దేశానికి, నార్త్ ఆఫ్రికా దేశానికి సంబంధించిన ఒక కంట్రీ. అక్కడ కూడా ఈ యొక్క భూకంపం రావడం వల్ల అండి సో మనకి 6.8 రిక్టర్ స్కేల్ మీద భూకంపం నమోదైంది. సో అక్కడ కూడా దగ్గరగా ఇప్పటికీ 2,000 మంది చనిపోయారని చెప్పేసి న్యూస్ లోకి రావడం జరిగింది. సో మనకి లిబియాకు సంబంధించి ఇదొకటి గుర్తుంచుకోండి, 2,000 మంది ఆఫ్రికా దేశం. సో అదే విధంగా మొరాకో సంబంధించి సో ఇక్కడ భూకంపం రావడం జరిగింది, 6.8 రిక్టర్ స్కేల్ మీద నమోదైంది. సో మొరాకో అనగానే మీకు మర్రకేష్ అనే ఒక నగరం గుర్తు రావాలండి. మీకు మర్రకేష్ WTO అని చెప్పేసి 1995లో రావడం జరిగిందని చెప్పేసి మనం డిస్కస్ చేశాం. సో WTO రాకముందర అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రాకముందర గాట్ అనే ఒక సంస్థ ఉండేదని, జనరల్ అగ్రిమెంట్స్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అని చెప్పేసి ఒక వ్యవస్థ ఉండేదని. సో దీనిని కొంచెం రీషెల్ఫ్ చేసి 1994లో అండి సో మనకి 1994లో మర్రకేష్ అగ్రిమెంట్ ప్రకారం 123 దేశాలు సంతకాలు చేశాయని చెప్పేసి మనకి WTO మీరు చదువుకొని ఉంటారండి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో గుర్తుంచుకోండి, మర్రకేష్ అనే నగరం కూడా ఈ యొక్క మొరాకోలోనే ఉంది. అది కూడా తీవ్రంగా నష్టపోయింది ఈ యొక్క భూకంపానికి అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదే విధంగా ఐడాలియా అనే తుఫాన్ ఇటీవల కాలంలో అమెరికాని అతలాకుతలం చేసిందని చెప్పేసి మనం డిస్కస్ చేశామండి. సో దగ్గరగా ఐడాలియా తుఫాన్ గుర్తుంచుకోండి, అమెరికాలో వచ్చింది రీసెంట్ గా. అదే విధంగా కనూన్ తుఫాన్ అని చెప్పేసి జపాన్ లో రావడం జరిగింది. సో జపాన్ లో రావడం జరిగింది. అదే విధంగా డోక్సూరి అని చెప్పేసి చైనా, తైవాన్, ఫిలిప్పైన్ కంట్రీలు ఇటీవల కాలంలో అక్కడ ఇలాంటి డోక్సూర్ తుఫాన్ రావడం జరిగిందని చెప్పేసి వెరీ రీసెంట్ గా సౌలా తుఫాన్ అని చెప్పేసి ఒకటి ఉందండి. సౌలా ఇది వచ్చేసరికి చైనాలో రావడం జరిగిందని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు చదివిన ఇంకొకసారి గుర్తు చేసే ప్రయత్నం చేశాను. సో ఇంకొకసారి వినటం వల్ల మీరు 3 సార్లు చదివింది ఒక్కసారి వింటే గుర్తుంటుందని చెప్పేసి ఇవన్నీ కూడా మీకు గుర్తు చేశాను. సో మనకి ఇటీవల కాలంలో వెరీ రీసెంట్ గా ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో మనకి 1 మంత్ గ్యాప్ లోని ఇవన్నీ కూడా రావడం జరిగింది. సౌలా, చైనా, డోక్సూరి, చైనా, తైవాన్, కనూన్, జపాన్, ఐడాలియా, USA, లిబియా, మొరాకో గుర్తుంచుకోండి. మొరాకో అనగానే మర్రకేష్ అగ్రిమెంట్ WTO గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకోండి. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జోకోవిక్ దే US ఓపెన్ అని చెప్పేసి రావడం జరిగిందండి. సో జోకోవిక్ సో మీ అందరికీ తెలిసిందేనండి. సో ఏదైతే మనము ఫస్ట్ నుంచి అనుకుంటానే ఉన్నామండి ఖచ్చితంగా జోకోవికే విన్ అవుతారు, 90% అతనికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అనుకున్నాం. సో ఏదైతే US ఓపెన్ సో మనకి సింహం లాగా మనకి ఇతను విజృంభించడం జరిగిందండి. సో ఇతను ఫైనల్లో మెద్వెదేవ్ మీద విజయం సాధించడం జరిగింది. ఈ మెద్వెదేవ్ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి సార్ అంటే రష్యాకి సంబంధించినటువంటి వ్యక్తి అండి. సో మనకి రష్యాకి సంబంధించిన వ్యక్తి ఇతని మీద గెలవడం జరిగింది. నోవాక్ జోకోవిక్ అనగానే మీకు సెర్బియా కంట్రీ గుర్తు రావాలండి. సో మనకి సెర్బియా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి 24వ టైటిల్స్ తో మార్గరెట్ సరసన చోటు దక్కించుకున్నారు అని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్ లో కూడా మనం ఉమెన్ కి సంబంధించిందండి. సో మనకి కోకో గాఫ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఆమెన సబలెంకా అని చెప్పేసి బెలారస్ భామ ఓడిపోయిందని చెప్పేసి నేను డిస్కస్ చేయడం జరిగింది. సో వారితో పాటుగానే రేపు మెన్స్ రాబోతుందండి. సో మెన్స్ లో గెలిస్తే జోకోవిక్ గెలిస్తే అదొక చరిత్ర అవుతుంది, 24వ టైటిల్ అవుతుందని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్ లో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో వారితో పాటుగానే ఇప్పుడు మనం US ఓపెన్ గురించి చూసినట్లయితే సో మెన్ కు సంబంధించింది, ఇది మెన్స్ కు సింగిల్స్ కు సంబంధించి
సంబంధించింది. సో ఇక్కడ మనకి గెలిచింది ఎవరు సార్ అంటే జోకోవిక్, ఓడింది ఎవరు సార్ అంటే మెద్వెదేవ్, రష్యాకి సంబంధించినటువంటి వ్యక్తి. సో అయితే దీని యొక్క మొత్తం క్యాష్ ప్రైజ్ సార్ అంటే $30 లక్షలు, మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 24,90,00,000గా ఉంది. సో ఎవరైతే విన్నర్ ఉంటారో అతనికి ఇంత అమౌంట్ వెళ్తుంది, 24,90,00,000. ఎవరైతే మనకి ఓడిపోయిన వ్యక్తి ఉన్నారో సో అతనికి వచ్చేసరికి దాంట్లో హాఫ్ పేమెంట్ అండి, అంటే 12,45,00,000 అనేది అతనికి వెళ్ళిపోతుంది. హైయెస్ట్ ప్రైజ్ మనీ ఏ గ్రాండ్ స్లామ్ కి సార్ అంటే యుఎస్ ఓపెన్ కే, గుర్తుంచుకోండి. సో మరి దీనికి సంబంధించి జోకోవిక్ 24 అని చెప్పేసి అన్నాం. ఆ 24లో ఆస్ట్రేలియన్ ఓపెన్ 10. సో మనకి రొలాండ్ గారోస్ అని చెప్పేసి అంటామండి. దీన్ని ఫ్రెంచ్ ఓపెన్ అని కూడా అంటాము, ఇది గెలవడం సో మనకి మూడోసారి అండి, లాస్ట్ టైం కూడా గెలిచారు. అదే విధంగా మనకి వింబుల్డన్ 7, యుఎస్ 4. సో మొత్తం కలిపితే 24 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నిన్నటి కరెంట్ అఫైర్స్ లో మనము సో ఇతని గురించి అండి రఫేల్ నాదల్ 23 అని చెప్పేసి అన్నామండి, అతను 22, ఫ్లోలో 23 అని చెప్పాను, కొంత సవరణ చేసుకోండి. సో మనకి రఫేల్ నాడల్ 22. నిన్న కరెంట్ అఫైర్స్ లో నేను ఏం చెప్పానంటే సో మనకి జోకోవిక్ 23, రఫేల్ నాదల్ కూడా 23 అని చెప్పేసి నిన్న ఫ్లోలో చెప్పాను, కొంత సవరణ చేసుకోండి. సో మనకి రఫేల్ నాదల్ 22, ఫెడరల్ మాత్రం 20. సో మనం ఏదైతే ఈ జోకోవిక్ ఉన్నారో 23ది వెరీ రీసెంట్ లాస్ట్ గా మనకి ఈ యొక్క ఫ్రెంచ్ ఓపెన్ విన్ అవడం జరిగిందండి, సో దీన్ని రొలాండ్ గ్యారోస్ అని చెప్పి కూడా అంటారు. సో దీని వల్ల మొత్తం 24 గుర్తుంచుకోండి. ఆస్ట్రేలియా 10. ఇంకొకసారి చెప్తున్నాను, కష్టంగా అడగాలంటే ఎగ్జామినర్ 24 అందరూ చదువుతారండి, బట్ ఆ 24లో ఆస్ట్రేలియా ఎన్ని, వింబుల్డన్ అండి, ఫ్రెంచ్ అండి, యుఎస్ అండి, అవి చదువుకోవాలి, ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. సో ఈజీ అనండి. సో ఫస్ట్ ఆస్ట్రేలియా 10, లాస్ట్ 4 గుర్తుంచుకోండి. సో మధ్యలో 3, 7, 3, 10, ఆ 3 అలా గుర్తుంచుకోండి. అంటే 10, 3, 7, 4 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మైండ్ లో ఇమేజ్ చేసుకోండి. ఫస్ట్ 10 వస్తుంది ఆస్ట్రేలియా, తర్వాత ఫ్రెంచ్ 3 వస్తుంది, తర్వాత వచ్చేసరికి వింబుల్డన్ 7 వస్తుంది, ఆ తర్వాత యుఎస్ 4 వస్తుంది. అలా గుర్తుంచుకోండి. 10, 3, 7, 4. సో ఇలానే గుర్తుంచుకోండి, 10, 3, 7, 4. సో మధ్యలో 7 ఉంది, ఆ పాయింట్ గుర్తుంచుకోండి. మొత్తం 24. అదే విధంగా రఫేల్ నాదల్ 22 అంటే స్పెయిన్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి. అదే విధంగా ఫెడరర్ గారు ఎన్నిసార్లు అంటే 20 అండి. సో స్విట్జర్లాండ్ సంబంధించిన వ్యక్తి, ఇతను ఆటకు కూడా రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. సో రఫేల్ నాదల్ అనగానే మీకు ఇన్ఫోసిస్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం జరిగింది. దాంతోపాటుగా ఇగ్గా స్వియాచెక్ అని చెప్పేసి మహిళ కూడా ఇన్ఫోసిస్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం జరిగింది. సో వీటితో పాటుగా మనం ఇప్పటి వరకు చూసినట్లయితే ఏదైతే 2011, 2015, 2021, 2023 ఈ 4 సార్లు కూడా సో ఒక ప్రపంచ ఏదైతే మనకి వింబుల్డన్ లో ఇలా మనకి గెలిచిన వ్యక్తి అండి, 3 సార్లు గెలిచిన వ్యక్తి, ఇది 4వసారి ఈయన ఎవరు మనకి జోకోవిక్ గారు అనే పాయింట్ గుర్తుంచుకోండి. సో అదే విధంగా మరి మహిళలకు చూసినట్లయితే నిన్న మనం మాట్లాడుకున్నామండి, మార్గారెట్ కోర్ట్ అని చెప్పేసి ఆస్ట్రేలియాకి సంబంధించిన ఆమె 24 సార్లు గెలవడం జరిగింది. సో ఆ రికార్డ్ ని ఇప్పుడు ఈయన ఈక్వల్ చేయడం జరిగింది. మెన్నులో అయితే మాత్రం ఫస్ట్ ఆయనే, ఉమెన్ లో అయితే మాత్రం మార్గారెట్ కోర్ట్ ఇప్పుడు లేర్లాండ్ ఆటకి రిటైర్మెంట్ ప్రకటించారు. ఆస్ట్రేలియా కంట్రీకి సంబంధించిన వ్యక్తి సరైన విలియమ్స్ 23, ఈమె కూడా లేదండి, అమెరికాకి సంబంధించిన ఆమె ఇటీవల కాలంలో సో ఈమె రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. సో అందువల్ల ఈ 2 పాయింట్లు కూడా మీరు కంపేర్ చేసుకొని చదువుకోవాలి. 24 ఈక్వల్ గా చేశారు. సో అదే విధంగా నిన్న మహిళల గురించి చూసినట్లయితే సో మనకి కోకో గాఫ్ అని చెప్పేసి అమెరికా కంట్రీకి సంబంధించిన ఆమె మొట్టమొదటి టైటిల్ ఆమెది గుర్తుంచుకోండి. అదే విధంగా సబలెంక అని చెప్పేసి బెలారస్ కంట్రీకి సంబంధించిన ఆమె అని చెప్పేసి గుర్తుంచుకోండి, ఈమె ఓడిపోవడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఆస్ట్రేలియన్ ఓపెన్ ఒకటి, ఫ్రెంచ్ ఓపెన్ ఒకటి. ఫ్రెంచ్ ఓపెన్ నే మనం ఏమంటాము సో మనకి రొలాండ్ గ్యారోస్ అని కూడా అంటాము. ఫ్రెంచ్ ఓపెన్ ఒకటి, వింబుల్డన్ ఒకటి అండ్ యుఎస్ ఒకటి. ఖచ్చితంగా వీటి గురించి రేపు మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ లో ఒక బిట్ రాబోతుంది. సో దాంట్లో కూడా ఖచ్చితంగా అడగాలంటే ఈయనండి. సో ఆస్ట్రేలియా ఎన్ని, ఫ్రెంచ్ ఎన్ని, వింబుల్డన్, యుఎస్ ఎన్ని, లేదా ఈ క్రింది వాటిలో జోకోవిక్ సంబంధించిన సరికాని అంశం ఏది, ఇలా అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది, గుర్తుంచుకోండి. సో వీటితో పాటుగా సో ఏవైతే ఉంటాయో జస్ట్ మెన్ సింగిల్, ఉమెన్ సింగిల్, గెలిచింది ఎవరు, ఓడింది ఎవరు, వాళ్ళ కంట్రీస్ అండి, చదువుకోండి సరిపోతుంది. సో డబుల్స్ కానివ్వండి, మిక్స్డ్ డబుల్స్ కానివ్వండి, సో అవి చదువుకోవాల్సిన అవసరం లేదండి. సో 99% బిట్ అక్కడి నుంచి రాదు, 99% ఎక్కడి నుంచి బిట్టు వస్తుంది. సో ఒకవేళ అవి మొత్తం చదువుకుంటే డేటా ఎక్కువైపోతుంది, గుర్తుంచుకోవడం కష్టమైపోతుంది అనే ఉద్దేశంతో నేను అవి చదవవలసిన అవసరం లేదు అని చెప్తున్నాను. లేదు మీరు ఒక రోబోలాగా మీకు మెమరీ ఉందనుకోండి, ఇట్ ఈస్ గో హెడ్, చదవచ్చు, ఇబ్బంది ఏం లేదు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నూతన డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు అంటే సుబోధ్ కుమార్ సింగ్ అని చెప్పేసి సో మనకి సుబోధ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి నియమితులవడం జరిగింది ఈ యొక్క నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి.
రైట్. సో ఇవ్వండి ఈ రోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎక్కడ టైం వేస్ట్ చేసుకోవద్దండి. సో ఇప్పుడున్న టైం మనకి చాలా ముఖ్యమైన టైం అండి ఈ టైం అనేది. సో బాగా యూటిలైజ్ చేసుకోండి, ఖచ్చితంగా విజయం అనేది సిద్ధిస్తుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.